Welcome to all. Today we are going to interacting with Yuva agriculture officer. He is my well-wisher and my brother. సో ఫస్ట్ ఆయన గురించి మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ మీ గురించి మాకు కొద్దిగా చెప్పండి. సార్, నా పేరు జయచంద్ర. నేను బుర్రకుంట గ్రామం, దేవరకొండ మండలం, కర్నూలు జిల్లాలో జన్మించాను. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాను. అయితే నా యొక్క విద్యాభ్యాసం 1 నుంచి 5వ తరగతి వరకు మా సొంత విలేజ్ బుర్రకుంట గ్రామంలోనే జరిగింది. తర్వాత 6 నుంచి 10 వరకు మా దేవరకొండ మండలంలో ఎఫ్ఆర్ హై స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్ డిప్లొమా జాయిన్ అయ్యాను 10th తర్వాత డైరెక్ట్గా. డిప్లొమా అంతా పాణ్యం దగ్గర కేవీఆర్ కాలేజీలో జరిగింది. మీరు ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఇక్కడే మీ గ్రామంలో కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత మీరు అంటే 5th తర్వాత దేవనకొండ ప్రైవేట్ స్కూల్లో అయింది. అక్కడ జెడ్పీహెచ్ఏ స్కూల్ ఉంది కదా, జెడ్పీహెచ్ఏ స్కూల్లో జాయిన్ అవ్వాల్సింది ఉంది. కాకపోతే జెడ్పీహెచ్ఏ స్కూల్కి మా విలేజ్ నుంచి ఈ ప్రైవేట్ స్కూల్కి అయితే మా పిల్లలందరికీ కలిపి ఒకటి సపరేట్ వెహికల్ పెట్టినారు. డైలీ మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళం. అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి ఇబ్బంది ఉంది అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో వెళ్ళారు మా డాడీ. అంటే మన బ్యాడ్ లక్ ఆ రోజుల్లో మనకి ప్రభుత్వం అంటే బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల అది అలా డెసిషన్ తీసుకోవడం. ఇప్పుడైతే అదృష్టం ఏంటంటే ఇప్పుడు చదువుకోయే పిల్లలకి మన విలేజ్ కంటూ ఒక బస్సు అంటే ప్రభుత్వం వారు మన గ్రామం మీద దయ తెలిసి మనం అడిగిన రిక్వెస్ట్ మేరకు వాళ్ళు బస్సును ఏర్పాటు చేయాలి. దీని గురించి ఇప్పుడు మీరు పుట్టిన పెరిగిన గ్రామానికి ఒక్కసారిగా మీరు బస్సు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మేమైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇంతవరకు అంటే మా ఇంట్లో 2 బైకులు ఉన్నప్పటికీ ఏదో ఒక సమయంలో బస్సు ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. బస్సు వచ్చినప్పటి నుంచి ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళు కూడా 2 సార్లు బస్సు జర్నీ చేసి ఇచ్చారు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. చాలా శుభపరిణామం ఇది. ఎందుకంటే ఈ 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మన గ్రామానికి మొదటిసారి బస్సు రావడం అనేది చాలా హ్యాపీగా, నేనైతే అంటే నా హ్యాపీనెస్ని అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా నాకు మాటలు లేవు. మనమైతే ఒక సౌకర్యాన్ని తీసుకురాగలిగినాం, ప్రజలందరి సౌకర్యంతో, ఎస్పెషల్లీ యూత్ అందరి అండదండలతోటి ఈ సర్వీస్నెస్ తీసుకెళ్ళగలిగినాం. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నేను ఇచ్చే విన్నపం ఏంటంటే ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు మీరు 10th క్లాస్ తర్వాత అగ్రికల్చర్ డిప్లొమా చేసినారు. ఆ డిప్లొమా చేయడానికి ముందు మీకు ఎవరైనా సలహా ఇచ్చినారా, లేకపోతే మీకే అవేర్నెస్ ఉండింది దాని గురించి? లేదు, మేము 10th చదివేటప్పుడే మా క్లాస్ టీచర్ చెప్పేవాళ్ళు ఇటు సైడ్ వెళ్తే ఇలాంటి అనుకూలంగా ఉంటుంది, ఇట్లా అన్నీ ఒకరోజు చెప్పారు. నేను అప్పుడే అనుకున్నాను అగ్రికల్చర్ చేస్తే బాగుంటుంది అని. ఒకవేళ అగ్రికల్చర్ తప్పిపోతే నేను బైపీసీ జాయిన్ అవుదాం అనుకున్నాను. తర్వాత నేను అప్లై చేశాను డిప్లొమాకు. చేసిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు సీట్ రాలేదు అగ్రికల్చర్ డిప్లొమా. నేను బైపీసీని జాయిన్ అయిన తర్వాత అక్కడ 4 నెలల తర్వాత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ నిర్వహించినారు గవర్నమెంట్. సెకండ్ కౌన్సిలింగ్లో నాకు డిప్లొమా సీట్ వచ్చింది. అసలు చాలా గ్రేట్ థాట్. ఎందుకంటే బ్లైండ్గా ఏదో ఇంటర్మీడియట్ చేసేసి మళ్ళీ తర్వాత డిగ్రీలు చేసేసి ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంటే చాలామంది మన మిత్రులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు అసలు ఆ రోజుల్లోనే మంచి ఆలోచన ఎంచుకున్నారు అసలు. ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ థాట్. అంటే ఈ మనం టెక్నికల్ కోర్సుల వైపు వెళ్ళాలి అనే థాట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను ఆ విషయంలో మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే టైం వేస్ట్ అనేది లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు. దాంతోపాటు ఇంటర్మీడియట్తో పోల్చుకుంటే మనకి ఈ టెక్నికల్ కోర్సెస్ తోటి మీకు ఇప్పుడు అట్లనే అవకాశం దొరికింది. ఒకవేళ ఇంటర్మీడియట్తో చేసి ఉంటే మీకు ఎటువంటి పోస్టు అవకాశం లేదు. ఇప్పుడు మీకు చేయడం వల్ల మీకు అవకాశం. మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు?
నేను డిప్లొమా చేయడం వల్ల ఏంటంటే డిప్లొమా చేసి ఫ్రెష్గా అప్పుడప్పుడే బయటకు వచ్చాను. బయటకు వచ్చిన వెంటనే నాకు జిఎస్డబ్ల్యూఎస్ నుంచి గవర్నమెంట్ ఉద్యోగాలను వదలడం జరిగింది. నేను కూడా అప్పటికి ఎలిజిబుల్, కాకపోతే నాకు నా వయసు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని అనుకున్నాను. కాకపోతే నేను 18 ఏళ్ళు నిండి ఒక 1 మంత్ అయ్యింది. నేను లక్కీగా ఏంటంటే సచివాలయం దాంట్లో నేను కూడా ఉద్యోగం సాధించగలిగాను. చాలా ఆనందంగా ఉంది డిప్లొమా చదివినందుకు. అప్పటికి మన గ్రామంలో అంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండేవాళ్ళు కాదు. అవును. మీరు ఆ రోజుల్లో ఎలా ఫీల్ అయినారు ఆ ప్రభుత్వ ఉద్యోగం మీకు వచ్చేటప్పటికి? నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, ఎందుకంటే బయట చూస్తే చాలా ప్రాబ్లంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగాలు. అందులో నేను ఉద్యోగం ఇంత చిన్న వయసులో సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నప్పుడు మా కుటుంబస్తులంతా కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినారు. మా విలేజ్లో కూడా చాలా మంది నన్ను చూసి చాలా ఆనందంగానే ఫీల్ అయినారు. సో మీరు ఇప్పుడు కమింగ్ జనరేషన్కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. 18 ఇయర్స్కి ఉద్యోగం తెచ్చుకోవడం అనేది అసలు అది అన్బిలీవబుల్ థింగ్ అనమాట. ఈ రోజుల్లో ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. మరి అసాధ్యాన్ని మీరు సుసాధ్యం చేసి చూపించినారు. సో మీరు మీ ఉద్యోగం రావడంతో భవిష్యత్ తరాలకు కూడా మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఏర్పాటు చేసినట్టు. సరే, ఉద్యోగం సాధించినారు కదా. సో మీరు ఈ ఉద్యోగంలో ఎంతవరకు, మీరు కూడా రైతుల కుటుంబం నుంచే వచ్చినారు, దానికి తోడు మీరు వ్యవసాయం అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే మీరు ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి? నేను సంతోషంగానే ఫీల్ అవుతున్నాను. అయితే అగ్రికల్చర్ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి కాస్త కూస్తో అగ్రికల్చర్ గురించి తెలిసి ఉంటుంది. అయితే బయట టౌన్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉద్యోగానికి వచ్చినప్పుడు కంటే కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం అగ్రికల్చర్ ఉద్యోగం పైన పట్టు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నేనైతే నా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అంతా తెలుసు కాబట్టి నేను వాళ్ళకు కూడా నాకు తోచిన సహాయం చేస్తూనే వస్తున్నా ఉద్యోగం పరంగా. అయితే మీ ఆనందం మీ కళ్ళలో చాలా గట్టిగా కనిపిస్తుంది. ఎందుకంటే వ్యవసాయం బ్యాక్గ్రౌండ్, వ్యవసాయం ఉద్యోగం. దీనికి ఇప్పుడు మీరు డిప్లొమాతోనే ఉద్యోగం సాధించినారు. ఫర్దర్గా స్టడీస్ చేద్దామనే ఆలోచన మీకు ఏమన్నా ఇప్పుడు ఉందా, లేకుంటే మీరు ఆ ఆలోచన నుంచి పూర్తిగా విరమించుకున్నారా? ఇప్పుడు నేను మళ్ళీ అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే గవర్నమెంట్ నేను ఇప్పుడు పెట్టుకుంటే నాకు ఇంకా ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఛాన్స్ వస్తుంది. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాలి ఖచ్చితంగా. నాకు తెలిసినంత వరకు మీరు అంటే ఫర్దర్గా ప్రమోషన్కి వెళ్ళాలనుకుంటే మీకు ఖచ్చితంగా అగ్రికల్చర్ బీఎస్సీ అవసరం అనేది అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను అడుగుతున్నది. మీకు కూడా దానివల్ల ఉపయోగం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు మా తర్వాత ఏఈఓ ఉంటుంది మా పైన. ఏఈఓ వరకు నేను డిప్లొమాతో వెళ్ళగలను. తర్వాత ఏఓకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ బీఎస్సీ కంపల్సరీ ఉండాల్సింది. ఓకే, మీ జాబ్ ప్రొఫైల్ అంటే సిస్టమ్ ఎలా ఉంటుంది? విలేజ్ లెవెల్లో మేము ఉంటాము. అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని. తర్వాత మా పైన ఏఈఓ ఉంటారు. తర్వాత ఏఓ ఉంటారు మండల్ లెవెల్లో. తర్వాత డివిజన్ లెవెల్లో 5 మండలాలకి ఒకరు ఏడీఏ ఉంటారు. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో జేడీఏ ఉంటారు. తర్వాత కమిషనర్ అంటే సచివాలయం అంటే స్టేట్ సచివాలయం కమిషనర్ ఉంటారు. సో మీరు ఇప్పుడు చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్ బీఎస్సీ వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్నారు. మీకు వాళ్ళకి ఏమైనా వ్యత్యాసం గమనించినారా? అంటే బీఎస్సీ చదివిన వాళ్ళకి, డిప్లొమాతో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా మీరు వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. అంటే వాళ్ళు బీఎస్సీ 4 సంవత్సరాలు చదువుతారు. వాళ్ళు ప్రాక్టికల్గా కూడా అంత మొత్తం చేసి చూస్తారు ఫీల్డ్లో. వాళ్ళు ఏదైనా రైతు ఒక పురుగు అట్లా ఏదైనా పడిందని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చెప్పగలరు దానికి మందు ఏది కొట్టే బాగుంటుంది. మేము వాళ్ళ మాదిరిగా మేము అంత ఫాస్ట్గా చెప్పలేము, కొంచెం బుక్ చూసి చెప్పాల్సి ఉంటుంది. అవును, తప్పకుండా. ఎందుకంటే డిప్లొమా లెవెల్కి చెప్పడానికి, అగ్రికల్చర్ బీఎస్సీ లెవెల్కి చెప్పడానికి. కానీ మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మంచి షైన్ అయి ఉంటారు. ఖచ్చితంగా నేను కూడా చాలా ఫీడ్బ్యాక్ విన్నాను. మీరు ఏ విషయం ఎవరు అడిగినా చాలా ఇమ్మీడియట్గా స్పందిస్తారని,
అంటే దానికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తారని కూడా విన్నాను. సో ఐ అప్రిషియేట్ ఫర్ దట్. ఇంకా మీరు మీరు ఈ జాబ్లో వచ్చిన తర్వాత మీరు ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా అంటే జాబ్ పరంగా? జాబ్ పరంగా అంటే చాలా సవాళ్ళు ఉంటాయి. అంటే నేను 18 సంవత్సరాల తర్వాత అంటే ఇంకా అప్పుడు కాలేజ్ లైఫ్లో ఉండాల్సిన వాడిని. అంటే బాగా ఆడుతూ పాడుతూ ఏమీ టెన్షన్స్ లేని జీవితం జీవించాం. కానీ ఇక్కడ ప్రతి రైతుతో మనం మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతి రైతుకి బెనిఫిట్స్ అక్కడ మన మన చేతి నుంచి కొన్ని బెనిఫిట్స్ రైతులకు అందజేసేవి ఉంటాయి. అందరికీ న్యాయం చేయాల్సి వస్తుంది. ఏదో ఒక అది కట్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి కొద్దిగా రిస్క్ ఉంటుంది, కానీ చేస్తున్నాం. ఓకే, అంటే మీరు కాలేజీ లైఫ్ మిస్ అయినా అని అంటున్నారు. సో ఒకవేళ ఈ జాబ్ ఇన్ కేస్ రాకపోయి ఉంటే మీరు ఏం చేసి ఉండేవాళ్ళు? నేనైతే ఆల్రెడీ కోచింగ్లో ఉన్నాను, అగ్రిసెట్ కోచింగ్లో ఉన్నాను. తర్వాత ఈ ఈ ఎగ్జామ్ తర్వాత అగ్రికల్చర్ బిఎస్సి ఎగ్జామ్ ఉన్నది. నేను దాన్ని రాయలేదు, ఇది వచ్చిందని. ఒకవేళ వస్తుందేమని నా ఆలోచన ఖచ్చితంగా. మీరు యువ ఆఫీసర్గా కమింగ్ జనరేషన్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? అంటే మీలాగే అందరినీ అగ్రికల్చర్ చేయమంటారా, లేదంటే వేరే వేరే కోర్సులు కూడా మీరు సజెస్ట్ చేస్తారా? వేరే కోర్సులు కూడా చూడాల్సిన విషయం ఇక్కడ. అగ్రికల్చర్ ఏంటంటే అగ్రికల్చర్ డిప్లొమా చేసిన తర్వాత వాళ్ళకి బిఎస్సి చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే మళ్ళీ నార్మల్గా డిగ్రీకి వెళ్ళాలి. అగ్రికల్చర్ డిప్లొమా తర్వాత అగ్రిసెట్కి స్టేట్ మొత్తం కలిపి 120 సీట్లే ఉంటాయి బిఎస్సికి వెళ్ళడానికి. అయితే దానికి దాదాపుగా 8,000 మంది దాకా పోటీ పడతారు. 120 మంది మాత్రమే బిఎస్సికి వస్తే మిగతా వాళ్ళంతా నార్మల్ డిగ్రీనో లేదంటే ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. సో డిప్లొమా తర్వాత డిగ్రీ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే వేస్ట్ కాకుండా ఏదైనా బిఎస్సి సాధించలేమనుకునే వాళ్ళు డిగ్రీ కూడా చేసుకోవచ్చు. సో అది మంచి ఆపర్చునిటీ, అంటే వేస్టేజ్ కాకుండా. ఇప్పుడు చాలా మంది ఎటు వెళ్తుంటారు మరి? ఇప్పుడు 120 సీట్స్ ఉంటున్నారు. 120 సీట్స్ కాకుండా మిగతా సీట్లు ఇంకా ఖచ్చితంగా అగ్రికల్చరే చేయాలనుకుంటారు. నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేస్తారా వాళ్ళు, లేకుంటే ఇంకా ఏదో ఒక కోర్సులో జాయిన్ అయ్యారు? డిప్లొమా తర్వాత 5 సార్లు అగ్రిసెట్ రాసుకోవడానికి వీలుంటుంది. అయితే కొద్దిమంది ఇంట్రెస్ట్ బిఎస్సి పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని చేసుకుంటారు. మళ్ళీ అగ్రిసెట్ రాస్తారు. కొద్దిమంది సీట్లు సాధిస్తారు, కొంతమంది డిగ్రీ వైపు వెళ్తారు. ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు పర్టికులర్గా అగ్రికల్చర్ ఫీల్డ్ గురించి, ఈ రోజుల్లో చాలామంది ఇది లాభసాటి కాదనేసి ఈ ఫీల్డ్ని వదిలేసి చాలామంది గ్రామాల నుంచి వలసలు వెళ్ళిపోయి ఏవో రకరకాల పనులు, వాళ్ళకి చేతనైన పనులు ఏవో చేసుకుంటున్నారు సిటీస్లో ఉంటూ. అది దీనికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి గ్రామాలకి? దీన్ని ఎలా అరికట్టవచ్చు అంటారు? దీన్ని ఎలా అరికట్టవచ్చు అంటే గవర్నమెంట్ నుంచి వాటర్ ఏదైనా రైతులకి ఇంకా ఇప్పుడు దాదాపుగా ఇంతకుముందుతో పోలిస్తే ఇస్తుంది గవర్నమెంట్ కూడా వాటరు. ఇంకా కొన్ని విలేజ్లకి ఏంటంటే ఇలాంటి విలేజ్లకి రావడం లేదు. ఇలాంటి విలేజ్ని చూసి కొంచెం వాటర్ ఇస్తే వలస తక్కువ అవుతాయి. ఆల్రెడీ ఫీల్డ్ అందరికీ గ్రామంలో 90% రైతులకి భూములు ఉంటాయి. వాళ్ళంతా దానికి తగిన వాటరు ఇంకా ఏమైనా గవర్నమెంట్ నుంచి రైతులకు ప్రోత్సాహం వస్తే వాళ్ళు పంటలు పండించుకొని వలసలకు వెళ్ళకుండా ఇక్కడే వాళ్ళ జీవనం సాగిస్తారు. అంటే ఈ రోజుల్లో ఎకరాలు పండించడం లాభసాటి అయినా రైతుకి గిట్టుబాటు అవుతుందంటారా? రైతుకి మంచిగా వాటరు అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయంటే రైతు మంచి పంటలు చేయగలుగుతున్నాడు. అంటే ఎగ్జాంపుల్ నేను పనిచేసే విలేజ్ లక్కసారంలోన 100 కాలువ ద్వారా ప్రతి ఎకరాకి వాటర్ అందుతుంది. అయితే వాళ్ళు మంచి పంటలు పండించుకుంటూ అక్కడనే ఉంటున్నారు. ఎవరు కూడా వలసలు వెళ్ళడం లేదు. ఓకే, 100 అంటే అదే లేదు, ఆ డైవర్షన్ కెనాల్, సుజల స్రవంతి ఆ కెనాల్. ఓకే, ఇప్పుడు ఒకవేళ వర్షం మనకి వాటర్ ఫెసిలిటీ బాగా ఉంటే సంవత్సరానికి ఎన్ని పంటలు తీయచ్చు మనం? సంవత్సరానికి 3 పంటలు తీయచ్చు. 3 పంటలు అంటే ఏ పంటలైనా తీయచ్చా, లేకుంటే ఓన్లీ? అంటే ఇప్పుడు కంది అంటే 6 నెలల పంట అనమాట. కంది వేసినప్పుడు 2 పంటలు మాత్రమే వీలవుతుంది. ఒకవేళ వేరుశెనగ ఇంకా మిర్చి
ఇట్లా ఏదైనా వేసిన తర్వాత కూరగాయలు అట్లా 3 పంటలు దాకా వేసుకోవచ్చు. అలా అంటే ఇప్పుడు తృణధాన్యాలు లాభసాటి అంటారా, లేకపోతే ఇక్కడ ఈ ఈ పంటలు ఇప్పుడు పత్తి, ఆముదాలు ఈ ఏరియాలో నేను ఇవి ఎక్కువ చూస్తున్నాను. మామూలుగా నాకు తెలిసినంత వరకు డైలీ వెజిటేబుల్స్, హార్టికల్చర్ ఇవి బాగా లాభసాటి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకు జనాలు ఎక్కువ శాతం దీనిపైన అంటే వర్షమేనా, దానికి కారణం వేరే వేరే ఏమన్నా కారణం? అంటే ఇటు సైడ్ వేరే వాటర్ సోర్స్ ఏం లేదు కాబట్టి వర్షంతో అనేవి ఈ ఆముదం బాగుంటుంది, పత్తి ఆముదం కంది. అందుకని ఇటు సైడ్ అంతా ఆముదం పత్తి కంది వేస్తారు. వాటర్ ఉంటే కనుక వేరుశెనగ, మళ్ళీ దాంతోపాటు అది తీసేసిన వెంటనే మిర్చి, ఆనియన్ ఇట్లాంటి తర్వాత కూరగాయలు ఇట్లాంటివన్నీ పండించుకోవచ్చు వాటర్ ఉంటే. మీకు ఎన్ని ఎకరాలు అంటే ఎకరాలనేమి అవసరం లేదు, మీకు కూడా పొలం ఉంటుంది కదా, మీ పొలంలో మీరు కూడా పంటలు మీరే సాగు చేస్తారా, లేకపోతే మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న సాగు చేస్తారు. మీరు హెల్ప్ చేస్తుంటారా? నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం పండిస్తున్నారు మీరు? ఇప్పుడు మేము కందులు వేసాం. కందులు మొత్తం అంతా కందులు, వేరే ఏం పంట వేయలేదు. పంట అండ్ మీకు వాటర్ సౌకర్యం ఉందా? మాకు బోర్ ఉంది, కాకపోతే తక్కువ వాటర్ వాడుతుంది. అందుకని కంది అయితే ఏమన్నా అంటే బెట్ట పరిస్థితుల్లో వాటర్ వదులుకోవచ్చు అని చెప్పి. అంటే ఇప్పుడు చాలా గ్రామాల్లో బీడు భూములు చూస్తున్నాను నేను వర్షాకాలంలో కూడా. అసలు అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలా రైతులు రోజు రోజుకి అందరూ వ్యవసాయం మానేస్తే రాబోయే కాలంలో మన జనాభా పెరుగుతూనే పోతుంది. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వచ్చేసినాం. 146 కోట్ల జనాభాతోటి మనం నెంబర్ 1 స్థానానికి వచ్చేసినాం. తర్వాత మనకి తిండి ఎలా అనేది నాకు అసలు $1 బిలియన్ క్వశ్చన్ ఇది. అంటే భవిష్యత్ మన తరం వరకు ఎలాగో నడుస్తుంది, తర్వాత భవిష్యత్ తరాలకి ఎలా ఉంటుంది అనేది నాకు అర్థం కావడం జరుగుతుంది. బీడు భూములు అంటే వర్షం లేక అంటే పంటలు వేసిన తర్వాత అడపదడప వర్షాలతో పంటలు సరిగ్గా వాళ్ళు రైతులు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ రావడం లేదు పంట. అందుకనేసి అదే వలసలు అంటున్నారు కదా, ఇవన్నీ భూములన్నీ బీడు పెట్టేసి వలసకి వెళ్తున్నాం. మరి ఎట్లా అంటే రాబోయే కాలంలో మనకి తిండి దొరకని పరిస్థితులు వస్తాయంటారా? తప్పకుండా వస్తాయి. అలాంటప్పుడు మళ్ళీ టౌన్ నుంచి మళ్ళీ గ్రామాలకు వచ్చి వాళ్ళకి సరిపడినంత అయినా పండించుకోవాల్సి వస్తుంది. అంటే నాకు అనిపిస్తున్నది ఏంటంటే మనం ఇప్పుడైతే ఏదో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుంటున్నాం కదా, రాబోయే రోజుల్లో అది కూడా జరగదేమో. కంపల్సరీ రైతు దగ్గరకు వచ్చి నువ్వు పండించిన పంట నాకే అమ్మాలి, నాకు మాత్రమే అమ్మాలి, నీకు ఎంతైనా ఇస్తా అనే రోజులు వస్తాయేమో అని నాకు అనిపిస్తుంది. వస్తాయి, తప్పకుండా వస్తాయి. అలాంటి తప్పకుండా వస్తాయి. అప్పటిదాకా వ్యవసాయం ఇలాగనే ఇలా వలసలతో కొనసాగి ఇలాంటి బీడు భూములు అన్నాయంటే తప్పకుండా అలాంటి రోజులు కూడా వస్తాయి. దానికి సంబంధించినంత వరకు మీకు ఏమన్నా థీరీస్ ఉన్నాయా? అంటే ఫర్దర్గా ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని ఉన్నాయి. వాటిని కూడా రైతులకి చెప్తూనే ఉన్నాము. కొంతమంది వస్తున్నారు మా సైడ్ కూడా. కొద్దిమంది ఇలానే వర్షం నీరుంటే ఎవరైనా రైతులు వచ్చి చేస్తారు, కాకపోతే నీరు వాటర్తో ప్రాబ్లం కాబట్టి కొంతమంది వెళ్తున్నారు. సో ఫైనల్గా మీరు అంటే కంక్లూడ్ చేసే ముందు మీరు ఇచ్చే సందేశం యువతకు కానీ రైతులకు కానీ అంటే 4 ముక్కలు చెప్పాలంటే ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు? అంటే రైతులంతా అంటే ఇప్పుడు వాటర్ పంటలనే కాదు కానీ వర్షాధారంతో పండే పంటలు కూడా ఉంటాయి. ఆ పంటల్ని వేస్తూ తగినంత లాభాన్ని కూడా పొందవచ్చు. అలాంటి పంటల గురించి ఇక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్లని కనుక్కొని అలాంటివి ఈ బెట్టకి తట్టుకునే పంటలు ఏమో అలాంటివన్నీ కనుక్కొని ఇక్కడ భూములకి సరిపడా పంటలు వేస్తే లాభసాటి వ్యవసాయం కూడా చూడవచ్చు వాళ్ళు. అప్పుడు వలసలు వెళ్ళడం తక్కువ అవుతుంది. కమింగ్ టు అంటే ఇంకొక పాయింట్ నేను మర్చిపోయాను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న దాంట్లో, నాకు ఎప్పటి నుంచో ఉంటుంది ఈ క్వశ్చన్. పురుగు మందుల పిచికారీ చేస్తున్నాం కదా, ఈ మందులు కొట్టేసి అదే ఫుడ్ మళ్ళీ మనమే తింటున్నాము. దీనివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి? నష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఎలా మరి దీన్ని అంటే పురుగు మందులు వాడకుండా మనం పిచికారీ చేయలేమా? చేయొచ్చు. జీవన మందులు కూడా తయారు చేసుకోవచ్చు. దాని నుంచి మనకు ప్రకృతి వ్యవసాయం కింద కొద్దిమంది టీమ్స్గా ఏర్పడి మన గ్రామాల్లోకి వస్తున్నారు. కాకపోతే రైతులంతా వాళ్ళు చెప్పేదాన్ని నమ్మడం లే. అంటే చేసి వాళ్ళు ప్రాక్టికల్గా చేసి చూపించేంత వరకు వీళ్ళు ఒకే మాటలు ఉండడం వేరే మందులు తెచ్చి మధ్యలో కొట్టేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ప్రకృతి వ్యవసాయం చేస్తే మీరు అన్నట్టుగా
అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక స్ట్రీమ్ లైన్ అవ్వడానికి అదంతా? పడుతుంది ఒక 5 years అయినా. ఒక విలేజ్ వాళ్ళు ప్రాక్టికల్గా ఒక విలేజ్ తీసుకున్నారంటే ఆ విలేజ్ నుంచి ప్రతి రైతుకి చైతన్యం రావడానికి ఒక 5 సంవత్సరాలైనా పడుతుంది. 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రకృతి వ్యవసాయం చేస్తే తర్వాత మనం భూమిలో మార్పులు గమనించవచ్చా? గమనించవచ్చు, తప్పకుండా గమనించవచ్చు. అంటే నేను విన్న మాటలు ఏంటంటే జీవామృతము, అవును, ఇట్లాంటి పదాలు ఏవో కొన్ని, అంటే చాలా, అంటే మీరు వ్యవసాయం అదే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటాయి. సో ఫైనల్గా ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచిదని, కానీ 5 సంవత్సరాలు మనం తట్టుకోగలగాలి. 5 సంవత్సరాలు రైతులు ఏంటంటే మధ్యలో ఇప్పుడు ఫస్ట్లో ఈ ఈ మీరు అన్నారు కదా బాలామృతం ఇట్లాంటివి కొట్టిన తర్వాత వేరే మళ్ళీ బయట దొరికే మందుల్ని వాడకూడదు. రైతులు ఇది కొట్టిన తర్వాత పురుగు ఎక్కువైతుందని చెప్పేసి మళ్ళీ ఆ మందులు వాడడం, మళ్ళీ తర్వాత ఇది వాడడం, వాళ్ళకి తగినంత అక్కడ ప్రాక్టికల్లో కనిపించడం లేదు. వాళ్ళు కొద్దిగా ఓపికతో ఉండి చూస్తే మంచి పంటలు చూడవచ్చు. సో వాళ్ళ చుట్టుపక్కల దొరికే పదార్థాలతో తక్కువ ఖర్చుతోనే మంచి పంటలు చూసి మంచిగా ఆరోగ్యం కూడా బాగుంటుంది, పెట్టుబడి కూడా తగ్గుతుంది అంటారు. అది జనాలకు అర్థమయ్యే రీతిలో మనం తీసుకెళ్ళాం. ఫైనల్గా ఇప్పుడు ఈ వస్తున్న యూత్కి మీరిచ్చే సందేశం అంటే వ్యవసాయము చదువుకోమంటారా, వ్యవసాయం చేయమంటారా, లేకపోతే వ్యవసాయం ఎలా వాళ్ళకి మీరు సూచిస్తారు? ఇప్పుడున్న జనరేషన్లో చదువు కంపల్సరీగా ఉండాల్సింది కాబట్టి ఫస్ట్ చదివిన తర్వాత చదువుతో పాటు వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తూ, ఒకవేళ చేసే అంత సామర్థ్యం లేకపోయినప్పటికీ కనీసం ప్రోత్సాహం. అంటే ఇప్పుడు మీకంటే ఈ గ్రామంలో పుట్టినారు కాబట్టి మీకు తెలుస్తుంది అంటే వ్యవసాయం అంటే. ఈ రోజుల్లో సిటీలో ఏంటంటే పాలు, ప్యాకెట్ పాలే వాళ్ళకి తెలుసు, ఆవు నుంచి పాలు వస్తాయి, బర్రె నుంచి పాలు వస్తాయి అనే కనీస జ్ఞానం కూడా లేకపోతుంది జనాలకి, అంటే పిల్లలకి, ఇప్పుడు కమింగ్ జనరేషన్ వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం అగ్రికల్చర్ గురించి కొద్దిగానే నేర్పించకపోతే నేర్పించాల్సిందే. సో ఫైనల్గా మా ఛానల్ నుంచి శ్రోతలకి 1-2 మాటల్లో ఒక చిన్న సందేశం ఇవ్వండి, మా ఛానల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. అయితే ఇలాంటి ఛానల్ వల్ల అంటే అగ్రికల్చర్లో రైతులు ఎలాగుంటే బాగుంటుంది అన్నట్టుగా మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ ఛానల్ని చూడండి. ఇంకా చాలా ఈ వీడియో ఒక్కటే కాకుండా ఇంకా చాలా అవసరమైన వీడియోలు కూడా చేస్తుంటారు, నేను కూడా చాలా చూశాను. అయితే ఈ వీడియోల వల్ల యువతకి మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడే మంచి మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రతి వీడియో చూస్తే మీకు కూడా అంటే మీ ఊర్లో ఉన్న సమస్యలని కూడా మీరు ఇలానే అధిగమించి ముందుకు వెళ్ళాలని తెలుస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని మర్చిపోకుండా కొట్టండి. థ్యాంక్ యూ.